హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనం సాయి దివ్య పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనకు ఇలా సాయి దివ్య పూజ బుక్ అయితే షాప్‌లో దొరుకుతుందండి. 8-10 రూపాయలు ఉంటుంది. అది తెచ్చుకోవాలి. తర్వాత ముందు రోజు బుధవారం మనం ఒక అరచేయంత కర్చీఫ్ కానీ ఏదైనా క్లాత్ తీసుకొని దాన్ని పసుపు నీళ్ళల్లో ముంచి ఆరబెట్టుకోవాలండి. తర్వాత రోజైన గురువారం రోజు అందులో మనం రూ. 1 బిళ్ళ గానీ, రూ. 2 బిళ్ళ గానీ కట్టి ముడుపు బాబా పాదాల దగ్గర సమర్పించాలండి. ఈ సాయి దివ్య పూజ ఎన్ని వారాలైనా చేసుకోవచ్చండి. 5 వారాలు కానీ, 7 వారాలు కానీ, 9 కానీ, 11, 21 ఇలా మన ఇష్టమండి. బుక్‌లోనే రాసుంటుంది పూర్తిగా ఎలా చేయాలి పూజ అనేది. పూజ చేసే ముందుగా మనం విఘ్నేశ్వరుని ప్రార్థించాలండి. అందుకే నేను ఇలా పసుపు గణపతినైతే చేసుకున్నాను. తర్వాత బాబా గారి దగ్గర మనం కట్టుకున్న ముడుపు బాబా పాదాల దగ్గర ఉంచి పూజనైతే స్టార్ట్ చేయాలండి. ఇంకా మనం పెసరపప్పు నైవేద్యాన్నయితే సమర్పించాలి బాబాగారికి అభిషేకం చేసి చందనం, కుంకుమ పెట్టిన తర్వాత ఇలా ధూపం, దీపం, నైవేద్యం అన్నీ సమర్పించేసిన తర్వాత పుస్తకంలో ఇచ్చినట్లు 108 సాయిబాబా అష్టోత్తర శతనామావళి అలాగే 6 అధ్యాయాలు ఉంటాయండి. అవన్నీ చదువుకోవాలి. మనం ఎన్ని గురువారాలు మొక్కుకుంటే అన్ని గురువారాలు ఫస్ట్ రోజు మనం కట్టిన ముడుపును మాత్రమే బాబా పాదాల దగ్గర పెట్టాలండి. పూజ చేసుకున్న గురువారం బాబాని దర్శించుకుంటే చాలా మంచిదండి. లాస్ట్ గురువారం ఉద్యాపన చేయాలండి. ఉద్యాపన ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నమ్మకంతో చేస్తే తప్పకుండా బాబా అనుగ్రహిస్తారండి.